గురువుకి గురుదక్షిణ ఇవ్వడానికి చాలామంది శిష్యులు ఏం చేస్తారంటే తన బర్త్డేనో లేదో తన ఇంట్లో గురువుగారి ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినప్పుడు వెళ్ళి పరామర్శించి గిఫ్ట్లు అవి ఇవి ఇస్తుంటారు. కానీ సుమన్ శెట్టి అనే కమెడియన్ తేజ గారి కోసం తను కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఓ పోర్షన్ని రెడీ చేసి ఉంచాడు. ఇప్పటికీ కూడా అది తేజ గారి రూమ్. తేజతో తను తీసుకున్న ఫోటో ఆ ఇంట్లో ఉంటుంది. దానికి ఆ రూమ్లో ఓ బెడ్డు, ఓ ఏసీ, ఫ్యాను, అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. ఆ రూమ్ని రోజు క్లీన్ చేసి సుమన్ వాళ్ళ పని మనిషి నీట్ చేసి పెడుతుంది. ఇంతకీ ఎందుకు అలా? ఎందుకు తేజ గారంటే అంత విపరీతమైన అభిమానం అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. తేజ గారు కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఒక దశలో ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు సుమన్ శెట్టిని తేజ గారు అసిస్టెంట్లు సెలెక్ట్ చేశారు. కానీ కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు వాడు వద్దు, ఎందుకు, ఆడు నల్లగా ఉన్నాడు, ఆడు పొట్టోడు, మాటలు నత్తిగా వస్తున్నాయి, వాడు ఎందుకు తేజ వద్దు, సీనియర్ ఆర్టిస్టులు ఎవరినైనా పెట్టుకో అని తేజకి చెప్పారు. తేజ గారు వినలేదు. లేదు, నాకు వాడే కావాలి అని సుమన్ శెట్టిని తీసుకొని ఆర్టిస్టుని చేశాడు. కొట్టాడు, తిట్టాడు, గిచ్చాడు, గిల్లాడు, ఒక హాస్య నటుడిని చేశాడు. దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఓ 10-20 సినిమాలు వేరే బ్యానర్స్లో కూడా వేరే డైరెక్టర్స్తో కూడా సినిమాలు చేశారు. ఈ కృతజ్ఞతతోనే మీకోసం ఏం చేయాలి నేను అని తేజ గారిని సుమన్ శెట్టి అడిగాడు. మీకోసం ఏం చేయమంటే అది చేస్తాను గురువుగారు సార్ అని అడిగాడు. అప్పుడు తేజ గారు, నా కోసం నువ్వేం చేయక్కర్లేదు, గుర్తుపెట్టుకుంటే చాలు అన్నాడు. లేదు సార్, మీకోసం నేను ఏమైనా చేయాలనుకుంటున్నాను అంటే అప్పుడు తేజ గారు అన్నారు, ఏదో ఒక రోజు నా పరిస్థితి బాగలేక నేను రోడ్డున పడితే నీ ఇంట్లో నాకు ఓ పోర్షన్ ఉండటానికి ఇవ్వు అని చెప్పాడు. ఆ మాట కోసమే సుమన్ శెట్టి తను కట్టుకున్న ఇంట్లో ఓ పోర్షన్ తేజ గారికి ఇప్పటికీ కూడా ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ గురుదక్షిణ. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఎస్, లేరు. ఎవరున్నారు? నా టాలెంట్ వల్ల నేను ఎదిగాను కానీ ఆయన ఇచ్చిన అవకాశం వల్ల కాదు అని వాళ్ళుగా జస్టిఫై చేసుకునే వాళ్ళే ఉన్నారు. అంతే కదా. నాలో టాలెంట్ ఉంది కానీ అది గుర్తించింది ఎవరు? ఆయనే కదా. తేజ గారు గుర్తించారు కాబట్టే ఆల్రెడీ చాలామంది వద్దు అన్నా కూడా టాలెంట్ను గుర్తించి ఆయన యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఈరోజు నటుడయ్యాం. సో ఇదనమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.